కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది. ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్ముతో కొన్న భూములు ఎక్కడ అన్యాక్రాంతం అవుపోతాయో అని సామాన్యుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఓ డాక్టర్ నకిలీ ఆధార్ కార్డుతో విలువైన ప్లాట్లని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న సంగతి మరొక ముందే మరో తతంగం ఆశ్చర్యం కలిగిస్తోంది. యగ్గటి ఈశ్వరయ్య అనే వ్యక్తికి మండిగిరి పంచాయతీ పరిధిలో 7.40 ఎకరాల విలువైన భూమి ఉంది. నేషనల్ హైవేకు 90 సెంట్లు పోగా 6.51 సెంట్ల మిగులు భూమి ఉంది. ఆ భూమిపై ఈశ్వరయ్యకు ఎటువంటి సంబంధం లేని యగ్గటి ఆముదాల భాస్కర్ కన్ను పడింది. కుట్రపూరితంగా ఒకే రోజున ఈశ్వరయ్య మృతి చెందినట్లు నకిలీ డెత్ తను ఒక్కడే కొడుకుగా నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించాడు. ఈ నేపథ్యంలోనే మర్రివీడు గ్రామానికి చెందిన చాకలి ఈరన్నకు జనరల్ పవర్ ఆఫ్ పట్టా కల్పిస్తూ రిజిస్టర్ చేశాడు. అనుకోకుండా బాధితుడు ఈశ్వరయ్య కొడుకు మోహన్ ఆన్లైన్లో తన భూమిని పరిశీలించాడు. తమ భూమి వేరే వారి పేరు మీద ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి విచారించాడు. 2009లో ఈశ్వరయ్య మృతి చెందగా అతని కొడుకు యగ్గటి ఆముదాల భాస్కర్ చిన్న ఈరన్న అనే వ్యక్తికి జీపీ ఇచ్చినట్లు సబ్ రిజిస్ట్రార్ తెలిపాడు. దీంతో కంగుతిన్న మోహన్ తమ తండ్రి బ్రతికే ఉన్నాడని చెప్పాడు. తమ భూమి ఎవరికి జీపీ చేయలేదని వాగ్వాదానికి దిగాడు. వెంటనే తన తండ్రిని తీసుకొని వచ్చి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశాడు. అక్రమంగా చేసుకున్న జీపీ రద్దు చేయాలని డిమాండ్ చేశాడు. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అక్రమానికి పాల్పడిన భాస్కర్ చిన్న ఈరన్నతో పాటు సబ్ రిజిస్ట్రార్ సిబ్బందిపై ఫిర్యాదు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు 6గురిపై కేసు నమోదు చేశారు. విచారణ ముమ్మరం చేసినట్లు టూ టౌన్ సిఐ సూర్యమోహన్ రావు తెలిపారు. మండిగిరి సర్వే నంబర్ 321లో 7 ఎకరాల 40 సెంటు, అందులో నేషనల్ హైవే పోనుగాను మిగిలిన భూమి 6 ఎకరాల 51 సెంట్లు. ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నేను డాక్యుమెంట్లు చూసుకోవడం వల్ల అది వేరే వారిపైన జీపీగా మారడం జరిగింది. నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పోయి కనుక్కోగా వాళ్ళు జీపీ రద్దు చేస్తామన్నారు. ఇందులో మిగిలిన భూమి ఇది ఉంది, యువతల పక్క ఇది ఉంది, మధ్యలో నేషనల్ హైవే, అవతల పక్క మిగిలిన భూమి అంతా ఎగిటి ఈశ్వరప్ప గారిదే. ఆయన చనిపోయానని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ ఒకరే ఉన్నారని చెప్పేసి నకిలీ పత్రాలు సృష్టించి వాళ్ళ నుంచి ఆయన జీపీ తీసేసుకొని వేరే వాళ్ళు జీపీ తీసేసుకొని ప్లాట్లు వేసి అమ్మడానికి జరుగుతుంది. అందువలన ఈరోజు 2 ప్లాట్లు అమ్మడానికి రిజిస్టర్ రెడీ చేశారని తెలిసి మేము రిజిస్టర్ గారిని అడ్డుకోవడం జరిగింది. ఇంకా 10 గుంటంగానే సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఎవరు? వీళ్ళు ఆంధ్ర భాస్కర్. వాడు ఎవడో ఎక్కడో మాకు సంబంధమే లేదు. నా కొడుకు దగ్గర మోహన్ కుమార్ సునీల్ వాడు ఒకమే చూడలేదు. ఈ సబ్ రిజిస్టర్లు కూడా కండ ఉత్తుకుని చేస్తున్నారు. ఏంటి ఆదాయం కావాలి 1 కోటి రూపాయలు. ఇట్లా ఎవరు చేసినారు వాళ్ళ పైన సంతకాలు. ఆముదాల భాస్కర్ అన్నతను అతను చనిపోయిన ఈశ్వరప్ప కంప్లైంట్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతను చనిపోయినట్టు ఒక సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి మళ్ళీ అతను ఆముదాల భాస్కరే ఈ ఈశ్వరప్ప కొడుకునని చెప్పుకొని ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి మధ్యాహ్నం వెళ్ళి ఈరోజు 4 రోజుల క్రితం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మా తండ్రి చనిపోయినాడు కాబట్టి నేనే పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నానని చెప్పి చాకలి ఈరన్న అన్న అతనికి 6 ఎకరాల 51 సెంట్లు రాసి ఇవ్వడం జరిగింది. ఆ డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోవడం జరిగింది. ఈరోజు అంటే 4వ తారీఖున వాళ్ళు వెళ్ళి సబ్ రిజిస్టర్ గారిని అడిగినారు. ఆదోన్ సబ్ రిజిస్టర్ గారిని అడిగితే అది మాకు ఆ విషయం తెలియదు, మీ డెత్ సర్టిఫికేట్ అన్ని సబ్మిట్ చేస్తే మేము రిజిస్ట్రేషన్ చేసామని ఆయన చెప్పినారు. దాని మీద ఆయన ఈ రాయించుకున్న చాకలి ఏదన్నా రాసి ఇచ్చినటువంటి ఆముదాల భాస్కరు అలాగే రిజిస్ట్రేషన్ చేసినటువంటి సబ్ రిజిస్ట్రార్ గారు వాళ్ళ స్టాఫ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాము.
ఇంకా తదుపరి ఇన్వెస్టిగేషన్ చాలా ఉంది. దాంట్లో నిజాలు రాబట్టి ఇంకా కొన్ని డాక్యుమెంట్లు వెరిఫై చేసి ఎవరైతే ఈ తప్పు పాల్పడ్డారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన. ఈ వ్యవహారంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ రిజిస్ట్రార్ అవినీతిపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఆదోని సబ్ రిజిస్ట్రార్తో పాటు మిగతా ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే అధికారులను వదిలిపెట్టేది లేదని మంత్రి హెచ్చరించారు.